ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పరిధిలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి రాజానగరం, జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల నుండి బీజేపీ, రామసేన నాయకులు వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు మండల అధ్యక్షులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో నిరుపేదల లబ్ధి పొందుతున్నారని కొనియాడారు. కంబాల శ్రీనివాసరావు కృషి వల్ల ఈ నియోజకవర్గాల్లో బీజేపీ బలం పెరిగిందని, ఇతర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయని నాయకులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకొని తాను రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీని క్రమశిక్షణతో బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని కంబాల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కష్టపడి పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. 2022లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించి 3 నియోజకవర్గాల్లో జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు ఈ నియోజకవర్గాల్లో చాలా విశిష్టమైన సేవలు చేయడం మొదలుపెట్టాను. అది చూసిన మన రాష్ట్రానికి సంబంధించిన ఉపాధ్యక్షుడైనటువంటి సూర్యనారాయణరాజు గారు కాకినాడ నుంచి వచ్చి, శ్రీనివాసరావు గారు మీరు చాలా బాగా చేసి పెడుతున్నారు, సమాజం యొక్క సేవను బాగా చేస్తున్నారు, మానవత్వం పేరుతో చేస్తున్నారు, మీరు చాలా చోట్ల కూడా మీరు నరేంద్ర మోడీ గారు అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో మీరు ఈ సేవలని చేస్తున్నారని చెప్పారు, అటువంటప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాల్సిందని చెప్పి అప్పటి ఉపాధ్యక్షుడు అయినటువంటి సూర్యనారాయణరాజు గారు ప్రత్యేకించి నన్ను అభినందించి నన్ను ఆహ్వానించారు పార్టీలోకి. అప్పటి నుంచి నేను పార్టీలోకి రావడానికి అన్ని రకాల నిర్ణయాలు పెద్దలందరినీ కూడా సమాయత్తం చేసుకుని డిసెంబర్ 25, 2024లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారి చేతుల మీదుగా కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీలో 30,000 సభ్యత్వాలు చేసి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 30,000 సభ్యత్వాల హైయెస్ట్ నెంబర్ నాదే చేసి, సభ్యత్వాలు చేయడం అంటే చాలా క్రిటికల్ ఇష్యూ. ఓటీపీ అడుగుతారు. ఓటీపీ అడిగినప్పుడు చెప్పడానికి ఎన్నో రకాల సమస్యలు. కానీ కంబాల శ్రీనివాసరావు ఓటీపీ అడిగితే వెంటనే వాలంటీర్కి ఓటీపీ ఇచ్చేవారు. ఆ విషయం అందరికీ తెలుసు. 30,000 సభ్యత్వాలు చేయించిన విషయం. 15,000 మంది అంటే 13,000 మంది కొంత అంటారు, 15,000 మంది అని కొంతమంది అంటారు. 13,000 నుంచి 15,000 మంది నాకు అనుయాయులుగా రాగా ఆ రోజున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. సమాజ సేవ చేసుకుంటూ, మాధవ సేవ చేసుకుంటూ, గుళ్ళు గోపురాలు సహాయం చేసుకుంటున్న నన్ను చాలా సాధారణంగా భారతీయ జనతా పార్టీలో ఆహ్వానించడానికి ఎంతో సంతోషపడ్డాను. అయితే భారతీయ జనతా పార్టీలో అంతర్గత ఎన్నికలు జరగడం కారణంగా, కొత్త నూతన వర్గ కార్యవర్గ కమిటీ సభ్యులు రావడం కారణంగా అది నా పాత్ర ఏంటి, నేను ఎలాగా నాతో పాటు వందలాది మంది, వేలాది మంది 3 నియోజకవర్గాల నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి, నరేంద్ర మోడీ గారి గురించి చెప్పడం, భారతీయ జనతా పార్టీ విశిష్టత చెప్పడం, భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదని, భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయుల పార్టీ, అందులో హిందువులు, క్రైస్తవులు, ముస్లింస్ ఉంటారని చెప్పడం, మానవత్వానికి విలువలు ఇచ్చి మన వర్షాల ప్రసాద్ లాంటి దళిత నాయకులను తీసుకుని మైనారిటీ వర్గాలకి ఎక్కువ సేవలు చేయడం, ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టం వచ్చిన ఇంటికి తలుపు తట్టడం, వారికి సహాయాన్ని అందించడం, అలాగే మహిళల్లో ఉత్సాహం రావడం కోసం వాళ్ళకి పట్టు చీరలు ఇవ్వడం, బంగారం ఇవ్వడం, బియ్యం ఫ్రీగా పంపి 3,200 కుటుంబాలకు 3 టన్నుల బియ్యాన్ని మనం ఫ్రీగా పంపించడం, అంతేకాకుండా చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి బస్ టికెట్లు, ఫ్రీ పాసులు, కంటి పరీక్షలకు మెడికల్ క్యాంపులు పెట్టించడం, ఇవన్నీ నా సొంత నిధులతో చేసిన పనులవన్నీ కూడా. సో ఇంత వైభవంగా చేయడంతో ప్రజలు 100,000గా మారి ఎప్పుడు రమ్మంటారు భారతీయ జనతా పార్టీని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. దీనికి కారణం నూతన కార్యవర్గ కమిటీ నిర్ణయించడం కోసం జరిగిన జాప్యం వల్ల ఇప్పటి వరకు వచ్చేసాం. అయితే ఈ మధ్యనే ఒక 1-2 నెలల క్రితం నూతన కార్యవర్గ కమిటీలు కూడా ఎస్టాబ్లిష్ అయిపోవడం జరిగింది. అయినా కానీ ఇంకా మేము ఎలాగెళ్లాలో మాకు దారి తెలియని పరిస్థితి వచ్చింది. మేము
ఎవరిని తీసుకుని ఎలా ముందుకెళ్లాలనేది. అయితే దీంట్లో నేను ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, అధిష్టానం చాలా తొందరగా గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడం కోసమని చెప్పి నేను సంప్రదించడం జరిగింది. అయితే ఈ కాలయాపనకు సంబంధించి అనుమానాలతోటి అలాగే ప్రతిష్టంభనతో ఉన్న ఎవరైతే ఓటర్లు, ఎవరైతే పౌరులు, ఎవరైతే మనకి 3 నియోజకవర్గాల్లో ఉన్న అభిమానులు, భారతీయ జనతా పార్టీలో చేరాలని ఇంట్రెస్ట్ ఉన్నవాడి ఈ వందలాది వేల మందికి ఒక సమాధానం చెప్పాలని నిర్ణయంతో ఈ రోజుని ఆత్మీయ సమావేశం అనేది పెట్టడం జరిగింది. మీరు చూశారు ఇందాక, అంటే 6-7 గంటల తర్వాత అందరూ కొద్దిగా వంటలు చేసుకోవాలి కాబట్టి మహిళామూర్తులు వెళ్ళిపోవడం జరిగింది. కానీ 4 గంటల నుంచి 6 గంటల వరకు గోకవరం మండలాన్ని ఏదైతే ఉద్దేశంగా పెట్టుకుని మేము పిలిచామో, మేము నిజంగా అన్ని మండలాల నుంచి పిలిచి వస్తే ఇక్కడ ప్రాంగణం సరిపోదు, చాలా పెద్ద వేల మంది జనాలు వచ్చేవారు. కేవలం మేము గోకవరం మండలం టార్గెట్ చేసాం, వాళ్ళని పిలిచాం. అయినప్పటికీ వేలాదిగా జనం వచ్చారు. ముఖ్యంగా ఇతర మండలాధ్యక్షులు, ఇతర నియోజకవర్గాల మండలాధ్యక్షులు కూడా మేము ప్రేమతో ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వారికి ఉత్సాహంగా ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఇంత ప్రభంజనంగా ఉందా అనే విషయాన్ని వాళ్ళు గుర్తించడం కోసం, వాళ్ళలో ఉత్సాహం నింపడం కోసం ప్రముఖమైన వ్యక్తులు మేము ఆహ్వానించడం జరిగింది. అంటే గోకవరం మండలం ప్రజలు కాకుండా ప్రముఖమైన వ్యక్తులను కూడా ఇతర నియోజకవర్గాల నుంచి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ వచ్చారు. మీరు అక్కడ చూడొచ్చు, ఇందాక నుంచి కూడా ప్రముఖులందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేము జాయిన్ అవుతున్నాం, మేము ఏ ప్రాంతం నుంచి వచ్చాం, మేము ఏ మండలం నుంచి వచ్చాం, ఏ ఊరు నుంచి వచ్చాము అని ప్రత్యేకించి అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదికలో మేము ఏర్పాటు జరిగింది. ఈ వేదిక సంబంధించి అక్కడ ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళందరి యొక్క వివరాలు, వారు ఏం మాట్లాడారు, ఇదివరకు ఇందాక మన వర్షాల ప్రసాద్ చెప్పాడు, ఇదివరకు భారతీయ జనతా పార్టీ ఎలా ఉంది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలా ఉంది. ఇది కంబాల శ్రీనివాసరావు గొప్పతనం కాదు, వర్షాల ప్రసాద్ గొప్పతనం కాదు. నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ 80 రకాల ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంది, రోడ్లు వేస్తుంది, ఆయుష్మాన్ భారత్ మందులు ఇస్తుంది. చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కావలసిన ఎన్నో రకాల ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ ప్రజల్లో తీసుకెళ్తున్నాం.